దేవునికి మహిమ కలుగునుగాక. మరి నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నేటి దిన ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీకు పునాదులను వేయుదును. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, నేటి వరకు కూడా ఈ దినము వరకు కూడా నువ్వు పడి ఉన్నటువంటి, నువ్వు పడుతున్నటువంటి, నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ సమయంలో నువ్వు దేవుని యొద్ద మొరపెట్టిన ప్రతి మొరను కూడా దేవుడు విని ఈరోజు నీకు నాకు ఈ విధముగా దేవుడు సమాధానమును మరి జవాబును ప్రత్యుత్తరాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుందండి. దేవుడు నీ ప్రయాసను అంతటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ భారం అంతటినీ, నువ్వు మోసుకుని వెళుతున్నటువంటి భారం అంతటినీ కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నాకు సహాయం చేయడం లేదు, ఎవరు నాకు లేరు, ఎవరు ఉన్నా నాకు ప్రయోజనం లేకుండా అయిపోయింది అని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా దేవుడు గమనిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక మాటను సెలవిస్తున్నాడని కీర్తనకారుడు చెప్తున్నాడు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. హల్లెలూయా. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకునుట మంచిది. హల్లెలూయా. అవును కదండి. ఈ లోకంలో ఎవరికి తగ్గ సమస్యలు వారికి ఉన్నాయి, ఎవరికి తగినటువంటి భారములు వారు మోస్తూ ఉన్నారు. పెద్దవారు పెద్ద భారాలు మోస్తే చిన్నవాళ్ళు చిన్న భారాలు మోస్తున్నారు. ఈరోజు ఎల్కేజీ నుంచి చదువుతున్నటువంటి బిడ్డల నుంచి చూస్తే భారాలు ఎక్కువైపోయినాయండి. మార్కులు సరిగ్గా రాకపోతే తల్లిదండ్రులు ఏమంటారు? మరి వారికి ఉన్నటువంటి ప్రయాణం అంతట్లో వారు మోస్తున్నటువంటి ప్రతి భారాన్ని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు మోస్తున్నటువంటి భారాన్ని దేవుడు చూసి నీకే సమాధానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మోసుకుని వెళుతున్నటువంటి భారాన్ని బట్టి విసిగిపోయి ఉన్నావు, వేసారిపోయి ఉన్నావు. నా జీవితంలో ఇక నాకు విడుదల లేదా? అందరూ బాగానే ఉన్నారు, నా జీవితంలో నాకే ఎందుకు ఇలా జరిగింది? నా భక్తి జీవితంలో నేనేం తక్కువ చేశాను? నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవునికి నమ్మకంగా ఉన్నాను, కానీ నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు? మరి నేను పోరాడుతున్నటువంటి ఈ పోరాటం అంతా ఎందుకు నాకు ప్రయోజనం లేదు? ఇదిగో లోకస్తులు అందరూ బాగున్నారు, మరి నాకే ఎందుకు ఇలా జరిగింది అని అన్నట్లయితే దేవుడి దినము నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచేదై ఉంది. దేవుని యొక్క వాక్యము మనల్ని నిమ్మళపరిచేదై ఉంది. దేవుని యొక్క వాక్యము మనల్ని శాంతపరిచేదిగా ఉంది. దేవుని యొక్క వాక్యము మనకి నెమ్మది కలిగించేదిగా ఉంది. అవును, ఈరోజు వరకు కూడా ఎవరు మాట ఇచ్చినా నీ జీవితంలో కార్యము చేసి ఉండకపోవచ్చు. ఎవరు నిన్ను ధైర్యపరిచినా ఆ ధైర్యము మరి కొద్ది కాలమే, కొద్ది దినములే, కొద్ది క్షణాలే నీ జీవితంలో మిగిలి ఉండవచ్చు. కానీ ఈ దినమున శాశ్వతుడైన దేవుడు, సమాధానమునిచ్చే దేవుడు, గొప్ప దేవుడు, నీకు ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఈరోజు నీవు నీ యొక్క లేమిలో నుండి బయటికి లేచుదువుగాక అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి ఆ యొక్క మరి ల్యాక్ అనేది దేవుడు కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. నీకున్నటువంటి ఆ కరువు సమస్యను దేవుడు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా. హల్లెలూయా. నీకున్నటువంటి అనారోగ్య
అనారోగ్యంలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాకెందుకీ శ్రమ, నాకెందుకీ కష్టము, నాకెందుకీ భారము, నాకెందుకీ అనారోగ్యము, ఎందుకీ పరిస్థితి నన్ను ఏలుతుంది అని నీవు అనుకున్నట్లయితే దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. లేచి నిలబడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యము చేత నింపబడిన నీ జీవితంలో దేవుడు నీ భారాన్ని ఈ దినమున కొట్టివేస్తున్నాడు. అనారోగ్య సమస్య నీ నుంచి విడిచిపోతుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అండి ఇది. ఈరోజున వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నీకున్నటువంటి ఆర్థిక భారాల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదాను, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీకు పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. హల్లెలూయా. దేవుడు వేయడం మొదలు పెడితే, దేవుడు నాటడం మొదలు పెడితే దానికి మితి లేకుండా వృద్ధి కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇస్తాను అని దేవుడు చెప్పాడంటే నీ జీవితంలో మితి లేనటువంటి, సరిహద్దులు లేనటువంటి, ఎవరు ఆపలేనటువంటి సమృద్ధిని నీవు అనుభవించబోతూ ఉన్నావు. సమృద్ధిని భాగమని నువ్వు ఎంచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎంతవరకు నువ్వు పడిన శ్రమలను, ఎంతవరకు నువ్వు అనుభవించిన దారిద్ర్యమును, నువ్వు ఎంతవరకు అనుభవించినటువంటి అనారోగ్యమును దేవుడి దినమున తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. అవును ప్రభా, నువ్వు కొట్టివేసినందుకు నీకు స్తోత్రాలు. అవును ప్రభా తండ్రి నాయన, నువ్వు నా జీవితంలో కార్యము చేస్తున్నందుకు నీకు స్తోత్రాలని మనము గనక దేవుని స్తుతించగలిగినట్లయితే, ఆ కామెంట్లో మనం పెట్టి ఆమేన్ అనగలిగినట్లయితే, మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానమని మనము రిసీవ్ చేసుకున్నట్లయితే దేవుని యొక్క కార్యమును మనం చూడగలుగుతాం. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. దేవుడిచ్చే ఫేవర్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడిచ్చే కృపను మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, నీ ప్రయాస అంతటిని దేవుడు కొట్టివేస్తున్నాడు. ఈ దినమున నా జీవితంలో, నీ జీవితంలో, నీవు నేను మోసుకెళ్తున్నటువంటి ప్రతి భారము కూడా కొట్టివేసినటువంటి దినము ఇది. యెహోవా యందు మనం ఉత్సహించే దినము గనుక దేవుడు మనకిచ్చినటువంటి ఇటు గొప్ప వాగ్దానమును మనము స్వతంత్రించుకుని దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, ఆయన నామమును బట్టి మన జీవితాన్ని ఘనపరుచుకుందాము. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఈ వాగ్దానాన్ని నాదే ప్రభా, నా కొరకే నీవు ఇచ్చావని చెప్పి ఆమేనని మనం చెప్పగలిగినట్లయితే, ఆమేనని మనము గనక దేవుణ్ణి మహిమపరచగలిగినట్లయితే దేవుడిచ్చే మహిమ ఐశ్వర్యమును ఆయన కృప ద్వారా మనము పొందుకోగలుగుతాం. ప్రతి విడుదల మనదే. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధువైనటువంటి మా గొప్ప తండ్రి, ఈ దినమున నీ బిడ్డలు విని ఉన్నటువంటి ఈ కార్యము ప్రభా తండ్రి నాయన, నీ యొక్క ప్రభా తండ్రి విలువైన మాటలు నీ బిడ్డలు విని ఉంటుండగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభా తండ్రి నాయన, నీ ఘనమైన నామములో ప్రభా తండ్రి నాయన, నీ బిడ్డలకు గొప్ప విడుదలని ఇస్తున్నందుకు వందనాలు అయ్యా తండ్రి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన ఈరోజు సంఘముతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా, సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ప్రభా. ఎవరు లేమిలో ఉన్నా, ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరు అనారోగ్యంలో ఉన్నా, ఎవరు సమస్యల్లో ఉన్నా, ఈరోజు నీ బంధకముల నుంచి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని బయటికి ప్రభా తండ్రి నాయన దాన్ని పొమ్మని చెప్తూ ఉన్నావు తండ్రి. లేమి సమస్య, దారిద్ర్యము యేసు నామములో ప్రభా జీవితంలో ఇక వారికి కనబడకుండునుగాక, స్పష్ట సమృద్ధిని వారు అనుభవించుదురు గాక అని ప్రకటిస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి నాయన, అనారోగ్యం నుంచి ప్రభా, అనారోగ్యం అనే పరుపుని ప్రభా బయటికి ప్రభా తండ్రి నాయన, ప్రభా తండ్రి నాయన నెట్టివేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. యేసు నామములో ప్రభా పరుపెత్తుకుని ప్రభా బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం తండ్రి నాయన. అనారోగ్యానికి మాకు ప్రభ సంబంధం లేదు, ఆర్థిక లేమికి మాకు సంబంధం లేదు. స్పష్ట సమృద్ధి ప్రభా, స్పష్ట ఆరోగ్యము మాకు దయచేది వాడు నీవే తండ్రి. నీ ద్వారా, నీ కృప ద్వారా మేము ఆరోగ్యమును పొంది ఉన్నామని నమ్ముచున్నాం. ఆర్థిక స్థితి మాకు మెరుగుపడి ఉందని ప్రభా స్పష్ట సమృద్ధిని మాకు అనుగ్రహించున్నామని నమ్ముచున్నాం. ఆత్మీయమైన సమృద్ధిని మాకు దయచేసి ప్రభా, నిరంతరము నీ వాక్యం మీద నిలిచే ధ్యానించే సన్నిధిని ప్రభా మాకు అందరికీ నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమును నాకు
మాకును మా అందరికీ దయచేసి మీరే దీవించి ఆశీర్వదించమని స్పష్ట సమృద్ధి మా భాగమని ఎంచుకొని ప్రభా మీకు మహిమ చెల్లిస్తూ నీ గొప్ప విజయాన్ని ప్రభా మేము పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.